ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పర్యటిస్తున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు. తెలంగాణలో ప్రభుత్వ పాలన, వరుస ఎన్నికల్లో సాధిస్తున్న విజయాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పార్టీ అగ్రనేతలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శాఖల వారీగా సాధిస్తున్న ప్రగతిని చెప్పనున్నారు మంత్రులు. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరయ్యారు సీఎం రేవంత్. మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులపై పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. పలు సెషన్స్ లో కీలక ప్రసంగం చేయనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీలో సీఎం, మంత్రుల పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మరికాసేపట్లోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఒక కీలక సమావేశం జరగబోతా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తంగా 19 మంది కీలక నేతలతోటి ఈ భేటీ అనేది కూడా జరగబోతా ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ మీటింగ్లో ఉండబోతున్నారు. 10:30 ఆ ప్రాంతంలో ఈ భేటీ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిల్ శ్రీహరి లాంటి నేతలు ఇప్పటికే ఖర్గే నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మిగతా మంత్రులు, సీఎం వీరందరూ కూడా హాజరవుతారు. కీలకంగా 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ లాగా ఈ సమావేశాన్ని భావించాల్సి ఉంటుంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, జీరామ్జీకి వ్యతిరేకంగా చేయవలసినటువంటి పోరాటాలు, దాంతోపాటు అమెరికాకు సంబంధించినటువంటి ట్రేడ్ డీల్, వీటికి సంబంధించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ కూడా ఏఐసీసీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలతోటి వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు సంబంధించిన నేతలతోటి మాట్లాడారు. ఈరోజు రేపు కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలతోటి సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణకు సంబంధించి మొత్తంగా ఫుల్ క్యాబినెట్ ఈరోజు ఈ భేటీలో కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా 2 ఏళ్ల పాలనకు సంబంధించి రివ్యూ నిర్వహించడం, శాఖల వారీగా మంత్రులతో కూడా 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఉంది. 2 ఏళ్ల పాలన తర్వాత ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విజయాలు, అలాగే క్రమంగా పెరుగుతున్నటువంటి గ్రాఫ్, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నింటిపైన కూడా రివ్యూ చేపట్టబోతున్నారు. ఇక పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటిపైన కూడా అధిష్టానం నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఎట్లా ఫైట్ చేయాలి, వీటన్నింటికి సంబంధించి కూడా నాయకులకి దిశానిర్దేశం అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సుదీర్ఘంగా ఈ భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 2 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రగతి, అమలవుతున్నటువంటి పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటి కూడా సీఎం అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 1-to-1 జరిగేటువంటి మీటింగ్స్లో కూడా మంత్రుల వారీగా వారి శాఖల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా రివ్యూ నిర్వహించబోతున్నారు. అపర్ణ.